आज वुमेंस डे के मौके के ऊपर हल्का असम्बली बहादुरपुरे के फारूक नगर सोशल वेलफेयर स्कूल और कॉलेज के हमारे मंत्री साहब, आरटीसी और जीसी वेलफेयर के पूनम प्रभाकर साहब और हमारे कलेक्टर हैदराबाद यहाँ पर आए। हम उनका खैर मकदम करते हैं और तमाम वुमेंस डे के मौके के ऊपर मैं तमाम ख़वातीन को दिल की गहराइयों से मुबारकबाद पेश करता हूँ। और अल्हम्दुलिल्लाह जो हुकूमत तेलंगाना की जानिब से ख़वातीन को जो स्कीम्स दिए जा रहे हैं, ख़वातीन को अपने पैरों पर ठहर कर अपनी कफ़ालत करने के लिए तमाम इक़दाम किए जा रहे हैं। तो लिहाजा हम मिनिस्टर साहब का और तमाम का तहे दिल से शुक्रिया अदा करते हैं। फिर एक बार मैं तमाम ख़वातीन का, हमारे टीचर्स का, यहाँ के स्टाफ का, तमाम का तहे दिल से शुक्रिया अदा करते हैं, मुबारक करते हैं। సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది. ఈ విద్యార్థులను అధ్యాపక వర్గానికి అందరికీ కూడా, అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా 1,00,000 మంది మహిళలు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి, మండల సమైక్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొంత వయసును 15 సంవత్సరాలకి సడలించి 60 నుంచి 65కు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేర్చి 1 కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం. వారందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సహకారం, వడ్డీ లేని రుణాలనిచ్చి ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండే విధంగా ఎదగడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం చేయాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలంతా ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో